నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆర్జీకే కాలనీలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ మరియు ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన 70 మంది మహిళలకు దాదాపు 3 నెలలు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లను మరియు శిక్షణ పొందిన సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, అభయ ఫౌండేషన్ సభ్యులు ఉషా, సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేట్ అంటారు. అట్లా ఒక ట్రైన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అది మీకు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరే కాకుండా ఇప్పుడు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకు కూడా మళ్ళీ కండక్ట్ చేస్తా అంటున్నారు. మీరు అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా జరుగుతుంది. ప్రణీతకు నాకు ఇచ్చి ఈరోజు ఈ ట్రైనింగ్ అవుతుంది, అన్న రావాలి, మీరు ఇది కావాలని చెప్పేసి, అమ్మ మన దమ్మాయిలో మొత్తం ఎస్టీలకు ఎవరు రాకుండా ఉండకూడదు, అందరికి రావాలని చెప్పి కోరిన వల్ల 27 రాలేరు. సారీ మ్యామ్, వెరీ సారీ. ఉషా మ్యామ్ లేదు, చూడలేదు సార్. ఇటు సైడ్ నేను లేట్ అయ్యారు, ఇంకో ప్రోగ్రామ్ ఉండింది, చూసుకొని వచ్చారు, అందుకని కొంచెం డిలే అయింది సార్. మ్యామ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సుచి. వి వెల్కమ్ అండి మల్లారెడ్డి గారు, మా అన్నగారు అండ్ ఆల్ ద పీపుల్ ఓవర్ ది డయాస్, ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ మమ్మల్ని ఇలాగా సహకరించి ఇంత మంచి ప్రోగ్రామ్స్. హ్యావ్ ఫ్యూ వర్డ్స్. కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో గత 6 నెలల క్రితం మా అంజు డాక్టర్ వర్కర్ ఇల్లు తిరిగి రావకపోతే కూడా పట్టుకొచ్చి 35 మందిని దమ్మాడిలో యూనిట్ చేస్తే 7 రాలేరు, డుమ్మ కొట్టారు, అటెండెన్స్ రాలేరు. వాళ్ళు 28 మందికి వచ్చినాయి. పార్టీ లీడర్లకి, ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలకి అందరికి నమస్కారం. మన ఎన్జిఓ వాళ్ళు ఇక్కడ ఎందుకు తీసుకుంటావు, వెనక్కి వచ్చినావు కదన్నా. రెడీ సార్. ఎడ్యుకేట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేట్ అంటారు. అట్లా ఒక ట్రైన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అది మీకు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరే కాకుండా ఇప్పుడు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకు కూడా మళ్ళీ కండక్ట్ చేస్తా అంటున్నారు. మీరు అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా. ఘోరం ఉండే నాకు ఎవరు పిల్లలు కూడా ఇస్తాను, సరిగా రాలేనా, అంత పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎట్లయినా, ఇప్పుడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎన్ని కాలేజీలు పెట్టినా, ఎంత స్కూల్ పెట్టినా, మరి ఎట్లా అయింది? కష్టపడితేనే కదా అయింది ఇవన్నీ. మీరు కూడా అందుకే చెప్తున్నా, మనకు అదృష్టం అనేది మన చేతిలో ఉందమ్మా, భగవంతుడు మన దగ్గరనే ఉంటాడు. మీరు పని చేయండి, కష్టపడండి, కొద్దిగా బయటికి రండి, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఉషా గారు కానీ, సుచిత్ర గారు కానీ, మన చైర్మన్ అమ్మ చూడు, ఓనాడు వార్డు మెంబర్ ఉంటే మామూలు ఉంటే ఇలా చైర్మన్ అయి కూర్చుంటారు. అనుకుంది ఎప్పుడు చైర్మన్ అవుతుందని అనుకోలే, ఎవరు అనుకోలేము. మనం కూడా ఇంత గొప్పలం అయితే మనం అనుకోలేము. భగవంతుడు మనం పని చేస్తూ ఉంటే మనకు మంచిగా దారి చూపిస్తాడు, మనం గొప్పలం అవుతూ ఉంటాం. కాబట్టి మీరు కూడా ఇయ్యాలటి సంధి టైం వేస్ట్ చేయొద్దు, ఒంటింటికి పరిమితం కావద్దు. ఇంట్లో పని గంట సేపటి చేయొచ్చమ్మా, మీరు ఇంటి పని గంట సేపే, మీరు దాన్ని పొద్దుదాగా చేసే పని గంట సేపటి చేయొచ్చు. కొద్దిగా ఉపాయంతో చేయాలి, అయిపోయారు. చేస్తారు చేస్తలేరా, ఆమె చేస్తలేదా? ఇప్పుడు మీటింగ్ నడిపిస్తలేవమ్మా. ఎంతమంది పిల్లల్ని స్కూల్ పోతున్నారు, ఏం చేస్తారు? మంచిగా అట్లా దుకాణం పెట్టాలి, బేరం చేయాలి, పోవాలి, కష్టపడాలి, రాత్రి కూడా కష్టపడాలి, పండుగల సీజన్లో కష్టపడాలి. డబ్బులు తప్పకుండా వస్తాయమ్మా. కొద్దిగా ఇబ్బంది పెడతాడు దేవుడు, కానీ తర్వాత చాలా సంతోష పెడతాడు, మంచిగా ఇస్తాడు మనకు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి గొప్పలు కావాలి. ఇంకా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి మంచి స్కీమ్లు ఉన్నాయి. మీకు మంచిగా ఏ స్కీమ్ వచ్చినా గవర్నమెంట్ స్కీమ్ మీ అందరికి కూడా ఫస్ట్ ముందు చెప్తాం. అభయస్తంతో మీ అందరి దగ్గర తీసుకొస్తాం. మీ అందరికి కూడా గొప్పలు చేయాలనుకుంటాం. అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ.